చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గ పరిధిలో ఉన్న రామకుప్పం మండలంలోని బంగారు కుటుంబాలు ఉపాధి లేకపోవడంతో రోజువారీ జీవితం గడపడం కూడా కష్టంగా మారింది. ఈ కుటుంబాల పరిస్థితిని కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ద్వారా తెలుసుకున్న మార్గదర్శి మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ P4 స్ఫూర్తితో ముందుకొచ్చి బంగారు కుటుంబాలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని మానవత్వంతో ముందుకు వచ్చి అవసరానికి తగిన విధంగా సహాయాన్ని అందించారు. అంటే బంగారు కుటుంబాలకు ఉపాధి కల్పనే లక్ష్యంగా ఆవులను, గొర్రెలను మరియు వ్యాపారం, ఇతర ఉపాధికి అవసరమైన వాటికి ఆర్థికంగా చేయూతని అందించింది. సార్ మాది గుంటూరు తండ. నా పేరు కవిత. ఇంతకు ముందు కూలి పనికి పోయేవాళ్ళం మేము. మా ఇంటి అని చెల్లిపోయి 2 నెలలు అయింది. నాకు గొర్రెలు ఇచ్చిన తర్వాత మేము బాగుండాము. మాకు సంతోషంగా ఉంది సార్. అదే విధంగా నైపుణ్యాభివృద్ధి కేంద్రాన్ని ప్రారంభించి స్థానిక యువతకు ఉచితంగా శిక్షణ అందిస్తూ శిక్షణలో పాల్గొన్న వారికి నెలకు స్టైపెండ్, భోజన సదుపాయాలు కూడా కల్పించారు. అందరికీ నమస్కారం. నా పేరు సతీష్ నాయక్ సార్. మాది PMK తాండా సార్. నేను నా చదువు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఖాళీగా అయితే ఉండడం జరిగింది. అప్పుడు P4 అనే ప్రోగ్రామ్ ద్వారా మా ఊరికి వచ్చి MEIL కంపెనీకి సంబంధించి 45 రోజుల పాటు అసిస్టెంట్ ఎలక్ట్రీషియన్ లెవెల్ 3 కోర్స్ ద్వారా మాకు బేసిక్ అంటే ఎలక్ట్రికల్ సంబంధించి కోర్స్ అయితే ఉండడం. ఈ అవకాశం కల్పించినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే MEIL కంపెనీకి, అలాగే మా అందరి తరపున కూడా ధన్యవాదాలను తెలియజేయడం జరుగుతుంది సార్. ఇక్కడ ఎలక్ట్రీషియన్ విభాగంలో శిక్షణ తీసుకున్న యువత అర్హత పొందిన తర్వాత వారి కంపెనీలోనే ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించారు. అంటే ఇప్పటి వరకు ఈ కేంద్రంలో శిక్షణ పొందిన 30 మంది యువతకు స్థిరమైన భవిష్యత్తు, ఆత్మవిశ్వాసం, స్వయం సాధనకు మార్గనిర్దేశం చేసింది. సంపద అనేది అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు ఇస్తేనే అది నిజమైన సమాజం అవుతుంది. ఆ యాంగిల్లో మేము పనిచేస్తున్నాం. అందుకే P4 తీసుకొచ్చాం. ఇప్పటికి ఒక 10 లక్షల కుటుంబాల్ని P4 ద్వారా అడాప్ట్ చేసుకున్నాం. ఈ 2026 నేను ఎక్కువ ఫోకస్ పెడతాను. ఇక్కడ కావాల్సిన డబ్బులే కాదు, మేనేజ్మెంట్ స్కిల్స్ కావాలి. ఇప్పుడు సేమ్ మనీ ఖర్చు పెడతాం. ఒక అతను పెట్టినటువంటి ఖర్చు ప్రొడక్టివిటీ హైయెస్ట్ వస్తుంది. కొంతమంది ఆ సమయంలో నిర్ణయం తీసుకోలేకపోతే అనుకుంటారు. అలాగే రామకుప్పం మండలం గడ్డూరు గ్రామానికి చెందిన 9 ఏళ్ల చిన్నారి స్రవంతి బీటా థాలసీమియా మేజర్ వ్యాధితో బాధపడుతోంది. ఈ పరిస్థితిని మార్గదర్శి కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ద్వారా తెలుసుకొని ఆమె చికిత్సకి అవసరమైన సహాయాన్ని అందించింది. నా మనసు ఎప్పుడూ పేదవాళ్లపైనే ఉంటుంది. పేదరికం లేని సమాజాన్ని నిర్మాణమే ధ్యేయంగా నేను పనిచేస్తున్నా. ఏ పని చేసినా పేదవాళ్ల కోసమే చేస్తానని మీకు హామీ ఇస్తున్నా. ఇంత మంచి ఆలోచన వచ్చినందుకు సార్ని చాలా అభినందించాను. బంగారు కుటుంబమే కాకుండా ఆ విలేజ్ లో కావాల్సిన మినిమం రిక్వైర్మెంట్, స్కూల్ గానీ, ఏమన్నా స్కూల్స్ లో టాయిలెట్స్ లేకపోతే టాయిలెట్స్ గానీ, డ్రింకింగ్ వాటర్ గానీ, అన్ని రకాలుగా ఆ మండలాన్నే ఒక బంగారు మండలంగా తీర్చిదిద్దాం అనుకుంటున్నాం. మానవత్వంతో మార్గదర్శి చేసిన సాయం కుప్పం నియోజకవర్గంలోని బంగారు కుటుంబాలకు జీవనాధారం కల్పించింది. మౌలిక సదుపాయాల లేమితో వెనుకబడిన గ్రామాలు ఇప్పుడు అభివృద్ధి దిశలో ముందుకు వెళ్తున్నాయి. కుప్పం నియోజకవర్గంలో మార్గదర్శి మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ చేసిన సహాయం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆలోచించిన సమాజ భాగస్వామ్య అభివృద్ధి దృక్పథానికి ప్రత్యక్ష ప్రతిబింబం. మీరు కూడా ఈ సేవా మార్గాన్ని ఆదర్శంగా తీసుకుని P4లో భాగస్వాములై మార్గదర్శిని ఆదర్శంగా తీసుకుని బంగారు కుటుంబాల జీవితాల్లో ఆశ, భరోసా, మార్పు తీసుకురావడంలో మీ వంతు చేయూతనివ్వండి.